చిట్టి మానవ చిలుక రచించింది డాక్టర్ రమ్య స్వరూప్. పంజరంలో చిక్కుకున్న చిట్టి మానవ చిలుక, ఏమిటి ఈ అజ్ఞానం, ఎందుకు ఈ వ్యసనం, ఎంత తేడా ఎంత తేడా, నాటి సమాజానికి నేటి సమాజానికి. నాడు పంజరంలో చిలుక ఉండేది, నేడు పంజరంలో చరవాణి గల మానవుడు ఉన్నాడు. ఎంత విడ్డూరం ఎంత విడ్డూరం. నాటి జీవన విధానానికి నేటి జీవన విధానానికి. నాడు సమాజంలో కల్మషం లేదు, నేడు సమాజమే కల్మషంలో జీవిస్తుంది. ఏమిటి ఈ వింత, ఏమిటి ఈ వింత. నాటి మానవునికి నేటి మానవునికి. నాటి మానవునికి స్వేచ్ఛ ఎంతో ముఖ్యం, నేటి మానవునికి చరవాణి వల్ల స్వేచ్ఛ అనే అంశమే తెలియట్లేదు. ఏమిటి ఈ ఘోరం, ఏమిటి ఈ ఘోరం. నాటి మనిషికి నేటి మనిషికి. నాటి మనిషికి చరవాణి ఒక అవసరం, నేటి మనిషికి అదే చరవాణి ఓ వ్యసనం. ఎంత మాయ ఎంత మాయ. నాటి నేటి దినచర్యలకి. నాడు జీవనోపాధి ప్రకృతినే సర్వం, నేడు చరవాణి సాంకేతికమే సర్వం. ఎంత చిత్రం ఎంత చిత్రం. నాటికి నేటికి ఉన్న వ్యత్యాసం. నేడు పక్షుల కిలకిల రాగాలతో హృదయం నిండిపోయేది, నేడు చరవాణి మోగితే హృదయం నిండిపోతుంది. ఎంత హాయి ఎంత హాయి. నాటికి నేటికి ఉన్న వ్యత్యాసం. నాడు కాగితమే కవితలకి మార్గం, నేడు చరవాణి కవితలకి ఒక మార్గమైనది. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.